వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్ పాడైపోయిందని. అప్పుడు పాలైతే లైట్‌గా విరిగిపోయాయనమాట. ఎలాగో విరిగిపోయాయి కదా అని చెప్పేసి ఇంకొంచెం ఇరగడానికి నిమ్మకాయ అయితే పిండేసి నేను పన్నీర్ అయితే రెడీ చేశాననమాట. జనరల్‌గా పన్నీర్ అయితే ఇలాగే విరగ్గొట్టి చేస్తారు. కాకపోతే ఏంటంటే వైట్ క్లాత్‌లో మనం బాగా చుట్టుకుంటే షేప్ బాగా వస్తుంది. కట్ చేసుకోవడానికి బాగుంటుంది. కర్రీస్‌లో అది యాడ్ చేసుకోవడానికి. కాకపోతే నేనైతే దోసల్లో చేద్దాము మా అమ్మాయి కోసం అని చెప్పేసి నేను మామూలుగా ఈ స్ట్రైనర్‌లోని వాటర్ అంతా తీసేసి జనరల్‌గా ఉంచేసాననమాట. ఇదే మనం వడపోసుకొని క్లాత్‌లో ఏం చేసుకోవాలంటే అది ఫ్రిడ్జ్‌లో పెడితే గట్టిగా వస్తది, బాగుంటది. పన్నీర్ కర్రీ చేసుకోవడానికి బాగుంటదనమాట. తర్వాత బీట్రూట్ క్యారెట్ కర్రీ అయితే చేసేసాననమాట. మా అమ్మాయికైతే ఇది ఫస్ట్ టైము. ఒకసారి పెడితే తినలేదు. మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి నేను ఈరోజైతే ఈ కర్రీ చేశాను. బీట్రూట్ అయితే హెల్త్‌కి మంచిది కదా పిల్లలకి, పెద్దలకి కూడా. అండ్ మా అమ్మాయికి కారం లేకుండా తీసేసి మాకు కూడా కారం వేసుకొని చేసేసాననమాట. నేను నిన్నటి నుంచి దోసపిండి మా ఎదురింటోళ్ళ ఇంటి దగ్గర పెడుతున్నాననమాట. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను ఎదుటి వాళ్ళని హెల్ప్ అడగడం ఇంతలాగా. 2 డేస్ నుంచి పాపం వాళ్ళ ఇంట్లోనే పిండిలు నేను అసలైతే పాడైపోయిందంటే వేయకపోదును. ముందే వేసేసాను కదా, వేస్ట్ చేయడం ఎందుకని ఇంక వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు ఎవరు హెల్ప్ అడిగిన వాళ్ళని కూడా మనం సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు తప్పదు కదండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పన్నీర్ దోశ. ఇదైతే హెల్త్కి చాలా మంచిది, మనకు కూడా మంచిదే. ఇందులో వైటమిన్ డి, ఈ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సెలీనియం కూడా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది, పిల్లలకి ఇంకా మంచిది. తర్వాత అయితే కాఫీ అయితే రెడీ చేస్తాను మా ముగ్గురికి కూడా. మీలో కాఫీ అయితే ఎంతమందికి ఇష్టం అండి? మా ఇంట్లో అయితే టిఫిన్ తిన్నాక మా అత్తయ్యకి కాఫీ, మా హస్బెండ్కి టీ పెట్టాలి. ఈరోజైతే నాకు కూడా కాఫీ తాగాలనిపించింది. కాఫీ కలిపేసాను ముగ్గురికి కూడా. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.